కరీంనగర్ మున్సిపల్ కార్మికులను తక్షణమే పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జనగాం రాజమల్లు మాట్లాడుతూ అవుట్ సోర్సింగ్ కార్మికులను క్రమబద్ధీకరించాలని, కనీస వేతనం 26,000 అమలు చేయాలని కోరారు. మహిళా సిబ్బందికి ప్రసూతి సెలవులు మరణించిన కార్మికులకు దహన సంస్కారాల ఖర్చులు అందించాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించుకుంటే పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మున్సిపల్ కార్మికులకు డిఏ అమలు చేయాలి. మున్సిపల్ కార్మికుల వేతనాలు పెంచాలి. మున్సిపల్ కార్మికులకు వేతనాలు పెంచడంతో నిర్లక్ష్య వైఖరి, ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి. రెండో పిఆర్సీలో 26,000 మున్సిపల్ కార్మికులకు ఈఎస్ఐ వర్తింపజేయాలి. జిల్లా కేంద్రంలో ఈఎస్ఐ డిస్పెన్సరీ ఏర్పాటు చేయాలి. జిల్లా కేంద్రంలో ఈఎస్ఐ డిస్పెన్సరీ ఏర్పాటు చేయాలి. ఉద్యోగ కార్మికుల ఐక్యత. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని సమస్యలు పరిష్కరించాలి. రాష్ట్ర ప్రభుత్వంలోని సమస్యలను కనీస వేతనం 26,000 రూపాయలు అమలు చేయాలి. నిర్ణయించి అమలు చేయాలి. కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఈఎస్ఐ డిస్పెన్సరీ ఏర్పాటు చేయాలి. రోజు తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల ముందు తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటిగా ధర్నాలు చేస్తూ ఉన్నాం. మున్సిపాలిటీలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఇప్పటికీ 30 సంవత్సరాలను చేస్తూ ఉన్నాం. 30 సంవత్సరాలు చేసినప్పటికీ కార్మికులకు కనీస వేతనాలు అనేవి లేవు. కనీస వేతనం ఇప్పటికే తెలంగాణ అంతకుముందున్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం కూడా నిర్లక్ష్యంగా వహించింది. వేతనాలు పెంచడంలో నిర్లక్ష్యం వహించింది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండో పీఆర్సీ ప్రకటించడంలో జాప్యం జరుగుతూ ఉంది. రెండో పీఆర్సీ ప్రకటించి వెంటనే ఆ రెండో పీఆర్సీలో కనీస వేతనం 26,000 రూపాయలు నిర్ణయించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాదు, కార్మికులు మరణిస్తే, ప్రమాదవశాత్తు మరణించినా లేకపోతే ఇతరత్రా మరణించిన కార్మికుడి అంత్యక్రియల ఖర్చు 10,000 రూపాయలు ఎప్పుడో 2016లో అమలు చేసినటువంటిది మాత్రమే కొనసాగుతూ ఉంది. మా యూనియన్గా డిమాండ్ చేసేది 30,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాదు, కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఈఎస్ఐ డిస్పెన్సరీ లేదు. కరీంనగర్ పనిచేస్తున్నటువంటి కార్మికులే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కార్మికుల ఖాతాల నుంచి ఈఎస్ఐ డబ్బులు కట్ చేస్తూ ఉన్నారు. మరి ఈఎస్ఐ డబ్బులు కట్ చేస్తున్నటువంటి ఈ కార్మికుల నుంచి కట్ చేస్తున్న వైద్య సదుపాయం అందట్లేదు. వాళ్ళకు వైద్య సదుపాయం అందించాలి. కార్మికులకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ ఇవ్వాలి. అంతేకాదు, కార్మికులకు బట్టలు, చెప్పులు, పనిముట్లు ఇవ్వాలి. అవి కూడా ఇవ్వట్లేదు. అవన్నీ ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. తక్షణమే తెలంగాణ ప్రభుత్వం కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికే ఎమ్మెల్యేలకు లెటర్ ఇచ్చాము. ఆ లెటర్లు ఇచ్చినప్పటికీ ఎమ్మెల్యేలు కూడా మాట్లాడట్లేదు. అసెంబ్లీలో మాట్లాడమని చెప్పి ఇచ్చాము. అంతేకాదు దయచేసి